ఉంటుందో అలా అయిపోయింది కార్. సో శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లో ముగ్గురు మరణించారు. అయితే ఒక బైకర్ని తప్పించబోయి లారీ వేగంతో డివైడర్ దాటి అవతల వైపుగా వస్తున్నటువంటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటన సోంపేట మండలం బారువా నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా ఒక బైక్ వెళ్తోంది. అయితే ఆ బైక్ని తప్పించబోయి ఈ డివైడర్ పైకి ఎక్కింది లారీ. అటువైపుగా అవతల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారును లారీ వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్లో ఒకరు మరణించారు. సో మరికొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరో 2 మరణించారు. సో మృతుల్లో 10 ఏళ్ల బాలిక, 9 రోజుల పాప, 2 చిన్నపిల్లలే, మరొక మహిళ కూడా ఉంది. సో మరో కారు డ్రైవర్, అంటే ఆ కారులో ప్రయాణించినటువంటి సమయంలో కారు డ్రైవర్ ఈ ఘటనతో కోమాలకు వెళ్ళిపోయాడంట. సో మృతులంతా కూడా ఒడిశాకు చెందినటువంటి ఆర్మీ కుటుంబంగా తెలుస్తోంది. విజువల్స్లో చూస్తున్నాం. సో అవతల వైపు నుంచి ఇప్పుడు ఏదైతే కారు ఉందో కార్ అవతల వైపు నుంచి వస్తోంది. డ్రైవర్ టువర్డ్స్ లారీ అటువైపు వెళ్తోంది. సో లారీ ముందుగా ఒక బైకర్ వెళ్తూ ఉంటే ఆ బైకర్ని తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కేసింది. అంటే ఎంత అదుపు తప్పింది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది అర్థమవుతోంది. ఇక్కడ బైకర్ తప్పిదమా లారీ తప్పిదమా అంటే కంట్రోల్ చేయడం అనేది బ్రేక్ వేసినా లేకపోతే కొంత పక్క వైపు మరలినా ఓకే, కానీ డివైడర్ ఎక్కి అవతల వైపు వచ్చినటువంటి వాహనం ఢీకొట్టిందంటే ఈ ఘటనలో లారీ డ్రైవర్ తప్పిదని చాలా స్పష్టంగా కనబడుతోంది. సో డివైడర్ పైకి ఎక్కి యువతల వైపుగా వచ్చి ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ కార్ని ఢీకొట్టింది. చూడండి, కార్ మొత్తం కూడా నుజునుజు అయిపోయింది. కంప్లీట్ అసలు కారేనా అన్నట్టుగా ఉండిపోయింది. ఈరోజు స్క్రాప్ దగ్గర పంపిస్తే ఆ స్క్రాప్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక దగ్గరికి నొక్కి పెడతలా ఉంటుందో అలా అయిపోయింది కార్. సో ఒడిశా రిజిస్టర్డ్ కార్ అది. సో ఒక ఆర్మీ కుటుంబం, ఒడిశాకు సంబంధించిన ఒక ఆర్మీ కుటుంబం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి, హైవే ఎక్కడ ఉంది, లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆ విజువల్స్లో లారీ ఆ కార్ని ఢీకొట్టి పక్కన ఫెన్సింగ్ ఉంటే ఫెన్సింగ్ను సైతం దాటేసి ఎక్కడో దూరంగా ఆ లారీ ఆగిపోయింది. సో ఇంకా ఇతరత్ర వాహనాలు ఏదైనా వచ్చినా కూడా ఆ వాహనాలను కూడా ఢీకొట్టేది. ఇక్కడ వెంటనే హైవేల పైన మనం చూస్తూనే ఉన్నాం, వెంటనే సెకండ్కి ఒక కార్ వెళ్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఇంకేదైనా వాహనం వచ్చినా ఆ వాహనాన్ని కూడా ఢీకట్టి ఉండేది. సో లారీ హైవే నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఓ పొలాల్లో ఆగిపోయింది, చుట్టుపక్కల వ్యవసాయ పొలాల్లో ఆగిపోయింది. సో అంతటి వేగంగా నిర్లక్ష్యంగా ఆ లారీ డ్రైవర్ ఆ లారీ నడిపాడనే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఈ సంఘటన ముగ్గురు మరణించారు. సో అంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. 10 నెలల పాప, 10 నెలల బాలిక, 9 రోజుల పాప. ఈ ఘటన సోంపేట మండలం బారువా 16 నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుని మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ లాంటి దొరికిందా? మనం చూస్తే కనుక సోంపేట మండలం బారువా 16 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుండి ఒడిశా వెళ్తున్నటువంటి కారు, వారైతే మాత్రం వారి మాటలో వెళ్తున్నారు. ఒడిశా నుండి శ్రీకాకుళం వైపు వస్తున్నటువంటి లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించిపోయి అది తప్పి డివైడర్ దాటి ఏదైతే పక్క రూట్ లో బోల్తా పడిందో, బోల్తా పడిన ఘటనలో ఆ కారు మాత్రం 2 ముక్కలైంది. అందులో మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు, తల్లి ఉన్నారు, డ్రైవర్. వీళ్ళంతా కూడాను విశాఖపట్నం నుంచి బాలాసూర్ తమ స్వగ్రామం వెళ్లేందుకు ప్రయాణం అయ్యారు. ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కనకలత తన 3 పిల్లల్ని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరడం జరిగింది. కాకపోతే ఘటనా స్థలం వద్ద మాత్రం మయూరి అనే చిన్నారి చనిపోవడం జరిగింది. అదే చనిపోవడం జరిగింది. మిగిలిన 4 కూడాను 108తో పాటు స్థానిక అంబులెన్స్ కూడా రావడం ఆలస్యం కావడంతో స్థానికుల సాయంతో వారిని సోంపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ కనకలతో పాటు 2 కూడా మృతి చెందారు. అంటే మొత్తం 3 కూడా తల్లి, 2 పిల్లలు మృతి చెందారు. ఇక్కడ మిగిలిన 2 ఉన్నారు. వారు కూడా అభిషేక్, ఆదిత్య. ఎవరైతే అభిషేక్ అని వేసుకున్నాడో ఆయన లారీ డ్రైవర్, ఆదిత్య వీళ్ళిద్దరూ కోమాలో ఉండడంతో అక్కడ నుండి అక్కడ మెరుగైన చికిత్స కోసం జిమ్స్ హాస్పిటల్ హుటాహుటిన రాత్రి తరలించడం జరిగింది. కానీ వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కనకలత తన 3 పిల్లలైన అభిషేక్తో పాటు తనకు సంబంధించిన మయూరి 3 కూడా తీసుకొని అంటే సంక్రాంతి సెలవులు వెళ్ళడం జరిగింది. వారు వెళ్తున్న రూట్ కరెక్ట్ అయినా కూడాను కారు మాత్రం అది ఒక కర్వ్ కావడం మాత్రం అంచు ఆ ప్రదేశంలో ప్రమాదానికి సంబంధించిన పరిపాటిగా మారింది. NHIA ఏదైతే
సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఎక్స్ప్రెస్ ప్రక్రియ మాత్రం ఈ రోజు వాహన శోధకుల పాలితే శాపంగా మారిన పరిణామం ఈ రోజు ఈ ప్రమాదం సంభవిస్తే జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి నేషనల్ హైవే మాత్రం కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ జరిగింది. అదే సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ 100 డ్రైవర్లు కూడా ఉంటారు. లారీ కూడా అక్కడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు అది 4 లైన్ గానే ఉంటుంది. కానీ ఫ్లైఓవర్ మాత్రం సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ గా ఉండదు. ఇటీవల జరిగిన ఘటనలు ప్రమాదాలన్నీ కూడాను అటువంటి ఒక అంటే అతి వేగంతో పాటు సిక్స్ లైన్ ఈ రెండు సార్లుగా కలిసి ఈ రోజు మాత్రం ఈ ప్రమాదాన్ని గురైంది. కాకపోతే లారీ మాత్రం ద్విచక్ర వాహనం ఎదురుగొస్తుంది. అక్కడ సర్వీస్ రోడ్ లేదు. సర్వీస్ రోడ్ లో లేకపోయినా కూడాను రాంగ్ రూట్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి పక్కనున్న వాహనం తప్పించుకొని